మూవీ రివ్యూ ఆఫ్ యుఫోరియా మూవీ వచ్చి చాలా రోజులు అయింది. బట్ నేను రీసెంట్ గానే చూసాను. నాకైతే మూవీ నచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉండే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నీకు ఎండింగ్ 10 or 20 minutes ఉన్నంత వరకు అండ్ లాస్ట్ ఒక 20 minutes అయితే బాగుంటది. అంటే కొంచెం మంచిగా ఎండ్ చేశారనమాట. ఫస్ట్ స్టోరీ లైన్ విషయానికి వస్తే పెద్దగా రివీల్ చేయను, కొంచెం చెప్తా. ఆ తర్వాత మీరే మూవీ చూసి తెలుసుకోండి. 5 members టీనేజర్స్ ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లో జరిగే విషయాల చుట్టూ ఈ మూవీ అయితే రన్ అవుతుంది. ఆ ఈవెంట్ తర్వాత సడన్ గా వాళ్ళ లైఫ్ అయితే రివర్స్ అయిపోతుంది. టోటలీ వాళ్ళ లైఫ్ ఫుల్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎలా ఎఫెక్ట్ అయిందో ఈ మూవీలో క్లియర్ కట్ గా చూపించారు. ఆ 5 members అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఎంత నరకంగా మారుతుందో డైరెక్టర్ గుణశేఖర్ గారు క్లియర్ గా చాలా బాగా చూపించారు. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వెళ్తూ ఉంటది, చాలా బాగుండి అనిపించే టయానికి సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది, చాలా లాగ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. మూవీ అనేది రేప్ విక్టిమ్ అనే ఒక పాయింట్ పైన వెళ్తూ ఉంటే సడన్ గా సెకండ్ హాఫ్ లో డ్రగ్స్ అనే ఒక ఎలిమెంట్ గుడితే యాడ్ చేస్తారు. టోటల్ గా చెప్పాలంటే ఇంకొక సినారియో యాడ్ అయిపోతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 2 ఈవెంట్స్ అనేటివి యాడ్ చేస్తారు. ఫస్ట్ రేప్ విక్టిమ్ అండ్ సెకండ్ చూసుకుంటే డ్రగ్స్ దే. బట్ అక్కడ సెకండ్ హాఫ్ లో వచ్చే కొంతమంది డ్రగ్స్ క్యారెక్టర్స్ కి సరిగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల లేకుంటే సడన్ గా స్టోరీలకి ఇంక్లూడ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా లాగ్ అవుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, సైడ్ ట్రాక్ తప్పకుండా కరెక్ట్ గానే ఎండ్ చేశారు. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనే విషయానికి వస్తే స్టార్టింగ్ లో కొన్ని రేప్ సీన్స్ ఉంటాయి, అవి లిటిల్ బిట్ ఉంటాయంటే బట్ అవి కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అండ్ ఆ 5 members ని ఇంటరాగేషన్ చేయనప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే సీన్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూలో కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే సీన్ ఒకటి వస్తుంది. సో నేను ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్ తో చూడడానికి కొంచెం వీలుగా ఉంటది గైస్. ఫ్యామిలీతో అయితే అసలు చూడలేమనే చెప్తాను. సో మీకు అర్థమైందే అనుకుంటున్నా. అండ్ ఇంకా ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన సారా అర్జున్, యాంటాగనిస్ట్ గా యాక్ట్ చేసిన విఘ్నేష్ గుర్తి చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ రిమైనింగ్ మిగతా యాక్టర్స్ గుర్తి చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ గైస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సబ్జెక్ట్ ఇది.